ఓం శ్రీ 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 త్రిముఖ లింగేశ్వరాయ నమః. ఈరోజు ఆ, శ్రీముఖ విఘ్నేశ్వర పంచాయతీ దేవాలయంలో గోదాదేవి కళ్యాణం జరుగుతుందండి. దానికి ఉడుపురాట వేశారు. ఆయన్ని చూస్తున్నారు కదా, ఈరోజు కొద్దిగా ఆధ్యాత్మిక దినంలాగా ఉంటుందండి. ఈ రోజు అంతా నేను ఒక గుడికి వచ్చాను. నరసింహనగర్ పైకి వెళ్తే మన గజపతి నగర్ కాలనీ అని ఒకటి ఉంది. ఆ కాలనీ కదా, అదే కదా కాలనీ అని. ఆ కాలనీలో గుడి కట్టారు. చాలా ఆహ్లాదకరమైన పూజలు నిత్యం జరుగుతుంటాయి. పెద్దలు ఒక సంఘం తాలూకా గ్రూపు, ఒక సంక్షేమం దీంతో పాటు కూడా ఆధ్యాత్మికంగా చాలా బ్రహ్మాండంగా నిత్య పూజలతో పూజ దీంతో జరుగుతుంటుంటాయి. చక్కగానే ఇప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. గోదాదేవి కళ్యాణం అనేది రేపు జరుగుతుందండి. ఇప్పుడు చూశారు కదా, అక్కడ మన రాట వేశారు. గోదాదేవి కళ్యాణం అనేది రేపు జరుగుతుందండి. ఈ సంక్రాంతిలో 3 రోజులు పండగలు కదా, మీరు సరదాగా బయట గడపడంతో పాటు ఈ దైవ దర్శనం కూడా చేసుకోండి. ఇది నరసింహనగర్ అక్కిపాలు. నరసింహనగర్ పైకి వస్తే ఆ చివరిన కాలనీ చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా. టెంపుల్ తాలూకా ఇది ఉంటుంది. పూజలు కూడా నిత్యం ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి చూసారంటే ప్రతి వారం వచ్చి దర్శించుకోవాలని మీరు భావిస్తారు. అంత ఆహ్లాదంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. అందుకని ఈ వీడియో మీకు చేయాలనుకుంటున్నాను. ఈ 3 రోజుల మటుకే మీరు అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో రీచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీ గ్రూపులు షేర్ చేసి మీరు టెంపుల్ దర్శించుకోండి. నేను చెప్పింది ఎంతవరకు నిజం అనేది మీకు తెలుస్తుంది. జై శ్రీరామ్. హాయ్ అండి. శ్రీ 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 త్రిముఖ విఘ్నేశ్వరాయ పంచాయతీ దేవాలయంలో గోదాదేవి కళ్యాణ రాట, ఉడుపురాట అంటారు, వేస్తున్నారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఆ గ్రామ పెద్దలు టిఎస్ఎన్ మూర్తి గారు, సూర్యప్రకాష్ గారు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముహూర్తానికి ముందు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు పంతులు గారు. మీరు ఈ పూజా కార్యక్రమం అంతా తిలకించండి. మీరు ఇందులో భాగ్యస్వాములై దాని తోడు పుణ్యఫలం పొందగలరు అని భావిస్తున్నాను. మనం ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇలాంటి పూజా కార్యక్రమాలు శ్రద్ధతో చూసిన వారికి కంపల్సరీ ఆ పుణ్యఫలం ఎంతో కొంత తగ్గుతుంది. చూస్తున్నారు కదా, రాట తీసి వేస్తున్నారు. ముత్తైదువులతో పంతులు గారు ఉడుపురాటని వేయించారు. ఆ కార్యక్రమంకి అయితే నేను వెళ్ళాను. చాలా సంతోషం అనిపించింది. ఎంతో ఒక తెలియని వైబ్రేషన్ బాడీలో నాకు కలిగింది. ఎందుకంటే నిత్యం డ్యూటీలు వీటిలో ఎక్కువ వెళ్తుంటాం. అలాంటిది ఆ భాగ్యం కలిగింది పెద్దల దయ వల్ల. పంతులు గారు ముహూర్తం టైం చూస్తున్నారు. ఒక్కొక్క పూజా కార్యక్రమాలకు పద్ధతులు వాళ్ళకి చెప్తున్నారు. దాన్ని అలా ఆచరిస్తున్నారు. కొబ్బరికాయ టిఎస్ఎన్ మూర్తి గారు కొబ్బరికాయ కొడుతున్నారు. కొట్టి ఆ తీర్థం తాలూకా నీళ్ళు అందులో వేస్తున్నారు. చూడండి ఎంత రకమైన నియమాలు ఉంటాయో. దేవుడి తాలూకా తత్వం. దేవుడు అంటే చాలా పవర్ఫుల్ కదండి. మన మానవ జాతిని సమస్త జీవరాశులకి అధిపతి కదా. ఆ తాలూకా దేవతారాధులు ఏం పూజించినా సరే మనం ఆ శ్రద్ధలు, ఆ నియమాలు అన్నీ పాటిస్తేనే దాని తాలూకా ప్రతిఫలం ఉంటుంది. అందరి చేత కొబ్బరికాయలు కొట్టించి ఆ తీర్థం ఉడుపురాట మీద వేయించారు. తిలకించండి.
మన జీవితంలో ఎన్నో ఈయన పివి రమణ గారు, ఈయన కమిటీ మెంబరు, కాలనీ కమిటీ మెంబరు, దేవాదాయ కమిటీలో కూడా కమిటీ మెంబర్ అయిన. ఇందులో కాలనీ కమిటీ వాళ్ళు, దేవాదాయ కమిటీ వాళ్ళు అందరూ మిక్స్ అయ్యి చేస్తున్నారు. సూర్యప్రకాష్ గారండి నవధాన్యాలు వేస్తున్నారు. ఓకేనండి. ఈయన 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 రమణ గారు అనుకుంటా. పంతులు గారు పువ్వులుతో అర్చన లాగా చేస్తున్నారు. నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ఈ కమిటీలో ఉన్న చాలామంది కూడా గ్రూపులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు. వాళ్ళు ఈ దర్శన భాగ్యం ఒకసారైనా మీరు చేసుకోవాలి. కమిటీ మెంబర్లుగా మీకు బాధ్యత ఉంది. కమిటీ మెంబర్లుగా కాదు, మా సాధారణ సభ్యులుగా ఈ తాలూకా గుడి అందరికీ సంబంధించింది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. ఫ్యూచర్లో వెంకటరమణ గారు దండ ఉడిపిరాటి కడుతున్నారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే సంఘం తాలూకా దేవాలయాన్ని దర్శించుకున్నారా అంటే, లేదు మేము ఒకసారి వచ్చామండి అని చెప్పే విధంగా ఉండాలి. అది ఈ వీడియో చూసిన వాళ్ళు మటుగా గుర్తుపెట్టుకొని, ఈ మంచి రోజుల్లోనే ఆ తాలూకా దేవుడి తాలూకా ఆ దేవుని దర్శనం భాగ్యం కలిగించుకోండి. ఎందుకంటే మన బాధ్యత, ప్లస్ మన భవిష్యత్తు కోసం మనకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే కదా. సరేనండి, అందరూ లోపలికి వస్తున్నారు. చూశారు కదా, త్రిముఖ విఘ్నేశ్వర స్వామి. ఏంటంటే ఈ విగ్రహ ప్రతిష్టన శివలింగం అండి. ఈ విగ్రహాలు పెట్టే టైంలో నేను కూడా అనుకోకుండా రావడం జరిగింది. మూర్తి గారు, సూర్యప్రకాష్ గారు కూడా అంత మంచి సమయానికి వచ్చావే నువ్వురా, చాలా అదృష్టవంతుడివి. ఆ ప్రతిష్టాపన చేసిన రోజు కూడా నేను నా చెయ్యి వేసి ఆ ప్రతిష్టంలో నేను భాగస్తుని అయ్యాను. అది లైఫ్ లాంగ్ నా ప్రాణం పోయినంత వరకు అదొక తీపి గుర్తుగా ఉంటుంది. జై శ్రీ